మహర్షి శాపం కారణంగా రాజు పాండు రాజ్యాన్ని వదిలి అడవికి వెళ్ళాడు. అతన్ని తన భార్యలు కుంతి, మాదితో వనవాసం జీవితం ప్రారంభించింది. హస్తినాపురంలో పాండు పెద్ద తమ్ముడు ధృతరాష్ట్రుడు రాజుగా కూర్చున్నాడు. భీష్ముడు రాజు పాలనలో మార్గదర్శకుడుగా అయ్యాడు. అడవిలో పాండు తపస్య ధ్యానం చేస్తూ జీవించసాగాడు. కానీ సంతానం లేకుండా బాధతో మునిగిపోయారు ఇద్దరు భార్యలు, ఇంకా పాండు కూడా. కుంతికి దుర్వాసి మహర్షి ఇచ్చిన మంత్రం గుర్తుకు వచ్చి ఈ మంత్రం ఏ దేవుణ్ణి పిలిచినా సంతానం పొందవచ్చు అని తెలుసుకుంది. అప్పుడు కుంతి ధర్మరాజుని పిలిచి ఆయన కృప వలన యుద్ధ శిష్యుడిని జన్మించాడు. తర్వాత వాయుదేవుని పిలిచి అతన్ని అద్భుత బలశాలి భీముని జన్మించింది. కుంతి ఇంద్రుని పిలిచి మహావాణి అద్భుతవాణి అర్జున్ని జన్మించింది. పాండు అభ్యర్థనపై కుంతి మంత్రాన్ని మాదితో పంచి మాది అశ్విని కుమారుని పిలిచింది. నకులుడు సహదేవుని జన్మించారు. ఒకరోజు పాండు శాపాన్ని మర్చిపోయి మాదిని ఆలింగం చేశాడు. శాపం ఫలితంగా పొంది పాండు మరణించాడు. పాండు మరణం తర్వాత మాది తననే అర్పించుకొని మృత్యువర్ధనం పొందింది. కుంతి ఒక్కడే 5 పాండవుల్ని పెంచింది.